శారీస్ డిసెంబర్ 21 న సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. చాలా మంచి ఇమేజ్ ఉండేది. ఈవెన్ 80s లో మేము చదివినప్పుడు కూడా సార్ ఫస్ట్ టు 10th వరకు 6th టు 10th ఉండేది. అప్పుడు ఫస్ట్ టు 5th వరకు ఒక స్కూల్ ఉండేది, ప్రైమరీ స్కూల్స్ అని, హై స్కూల్ అని సపరేట్గా పెట్టారు. బట్ మీరు చెప్పినట్టు అప్పట్లో అందరూ గవర్నమెంట్ స్కూల్ ఉండేవాళ్ళు. మనకి కార్పొరేట్ స్కూల్స్ కల్చర్ అప్పుడు లేదు. ఒకటో రెండో మిషనరీ స్కూల్స్ ఉండేవి. అదర్వైజ్ గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ద స్కూల్ వేర్ పెద్దవాళ్ళ నుంచి పండితుల నుంచి పామర్ల వరకు వాళ్ళ పిల్లలందరినీ కూడా అక్కడికే పంపిస్తారు. సో ఆ రకంగా అది చాలా మంచి స్కూల్. లుక్ బ్యాక్ టీచర్స్ కానీ అక్కడ ఉన్న బిల్డింగ్ అంత బాగుండేది కాదు, చాలా పురాతనమైన బిల్డింగ్. మనకి ఫెసిలిటీస్ కూడా అంత ఉండేవి ఇప్పుడు ఉన్నటువంటి నాడు నేడు లాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు లేవు. సో వెరీ ఓల్డ్ బిల్డింగ్. అప్పట్లో ఏంటంటే కొన్ని రూమ్స్లో అయితే పైన ఏమైనా స్లాబ్స్ పడిపోతాయేమో అని కూడా కూర్చునేవాళ్ళం అనమాట. బట్ అదర్వైజ్ ఎక్సలెంట్ టీచర్స్. సో అది అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ మళ్ళీ అక్కడే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. సో ఇంటర్మీడియట్ చదివాము. ఇంటర్మీడియట్ చదివినప్పుడు జస్ట్ లైక్ ఎనీ పేరెంట్స్, ఫాదర్కి ఉన్నటువంటి ఆలోచన, మేము ముగ్గురు అన్నదమ్ములు, నేను అందరికన్నా పెద్దవాడిని. సో ఫాదర్కి ఏంటంటే పెద్దోడిని డాక్టర్గా చూడాలి, రెండోడిని ఇంజనీరింగ్గా చూడాలనేది వారి ఆశ. క్వైట్ అయితే ఇంటర్మీడియట్ నేను ఇక్కడ ఇంకా గుర్తుంది నాకు ఆ రోజు. అంటే అప్పట్లో రవి కాలేజ్ అని గుంటూరులో ఉండేది. అక్కడ ఇప్పుడు చైతన్య నారాయణ స్కూల్స్ లాగా ఎంబీబీఎస్కి ఎంట్రన్స్కి ట్రైనింగ్ అంటే కోచింగ్ ఇవ్వడానికి రవి కాలేజ్ అని గుంటూరులో ఉండేది, అరండల్పేటలో ఉండేది, బ్రాడీపేటలో. క్వైట్ ఫేమస్ అప్పట్లో. సో ఫాదరు అక్కడికి పంపించారు. అంటే ముఖ్యంగా మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. మా ఫాదర్ పియూసీ వరకు చదువుకున్నారు కానీ మదర్ ఈజ్ నాట్ లిటరేట్. పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు అనేటటువంటి, అంటే ఆయన బిజినెస్ చేస్తున్నా పిల్లలు బిజినెస్లోకి రాకూడదు, వాళ్ళు చదువుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని చదువు కోసం ఎంతైనా ఖర్చు పెట్టే రకం అనమాట. సో అప్పుడు ఈ గుంటూరు అది పంపించారు ఒక 2-3 months కోచింగ్ కోసం. సో ఇంటర్ పరీక్షలు అయిన తర్వాత అక్కడ కోచింగ్కి వెళ్ళాము. సో కోచింగ్ లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత ఇంటర్ రిజల్ట్స్లో ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్. అయ్యో. సో ఐఏఎస్ ఆఫీసరు ఈ రోజుల్లో ఉన్న మీరు ఇంటర్ఫియర్ అంటే నమ్ముతారా సార్? ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్. సో సడన్లీ ఇట్ వాజ్, అంటే తెలుసు బాగా రాయలేదని కానీ ఫెయిల్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిపోతామని అనుకున్నాం, కానీ తీరా చూస్తే ఇంటర్ ఫెయిల్. సో అక్కడ ఇంకా మొహం చెల్లక, ఎందుకంటే ఇంక ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత అక్కడ నాకేం పని లేదు ఇంకా. సో ఐ ట్రావెల్డ్ బ్యాక్. బట్ ఆ ఇయర్లో ఏంటంటే ఎక్సెప్షనల్లీ లో పర్సంటేజ్ ఆఫ్ పాస్ ఉండడం వల్ల ఒక 2 నెలల కాలంలో, అంటే ఆ 2 నెలలు చాలా సఫరింగ్, అందరి అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటూ మళ్ళీ ఎప్పుడు సప్లిమెంటరీ వస్తుందా అని చూసే టైము. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సమ్ మోడరేషన్ మార్క్స్. అంటే ఏంటంటే మరీ తక్కువ పర్సంటేజ్ పాస్ అయ్యారు అని చెప్పి ఒక 3 మార్కులు కలిపారనమాట అందరికీ. సో ఆ గ్రేస్ మార్క్స్ లాగా ఇవ్వడంతో అక్కడ పాస్ అయిపోవడం జరిగింది. బాటనీ ఈజ్ 18 marks యూ షుడ్ గెట్ ఫర్ 50. ఐ గాట్ 15. సో విత్ దట్ 3 I got 18. సో ఐ వితౌట్ సప్లిమెంటరీ ఆర్ వాట్ ఎవర్ సెప్టెంబర్ మార్చ్ అనే విధానం లేకుండా ఐ గాట్ ఇన్ టు గ్రాడ్యుయేషన్. సో ఈ 2 నెలలు బ్రేక్ వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఎంసెట్ అప్పుడు రాసాము, కానీ అసలు వాడు లిస్టులో ర్యాంకులో కూడా నా స్థానం లేదనమాట, ఏ ర్యాంకులో కూడా. సో అప్పుడు డిగ్రీలో అప్పుడు కూడా నాన్న ఏం చెప్పారంటే, నువ్వు బీఎస్సీలో చేరు, సో దట్ యూ కెన్ గివ్ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఫర్ మెడిసిన్. స్టిల్ యూ హ్యావ్ ఛాన్సెస్. 3 attempts 4 ఉండేవి అప్పుడు. సో బీఎస్సీలో చేరదామంటే ఈ మార్కులు సరిపోలేదు. అప్పట్లో మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఉండేవి. సో లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు ప్రిఫర్ సైన్సెస్. సో అది దొరకని నేపథ్యంలో ఐ జాయిన్డ్ ఇన్ బీకామ్. సో ఐ జాయిన్డ్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్. అండ్ ఆ తర్వాత కూడా ఒకసారి రాసినట్టున్నాను మెడిసిన్. బీకామ్ పూర్తయిన తర్వాత ఐ డిడ్ మై ఎంబీఏ, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. I did it at Annamalai University in Tamil Nadu. Again, ఇక్కడ యూనివర్సిటీలో సీట్ దొరక్క ఎంబీఏ అంటే అప్పట్లో అంటే
ఒక స్పష్టత అనేది ఉండేది కాదు. ఏం కావాలి మనం, ఏం కావాలంటే ఏం చదవాలి అనేటటువంటి ఆలోచన. ఎందుకంటే కంఫర్టబుల్ పేరెంట్స్, కంఫర్టబుల్ లైఫ్, మనకి సర్వైవల్ లేదంటే లైవ్లీహుడ్ ఉంటుందా లేదా, మనం రేపొద్దున భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. ఏదైనా ఫ్యామిలీ చూసుకునేవాళ్ళు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ విత్ లైఫ్ అనమాట. కరెక్ట్. So that is when I got into MBA, because MBA name sounds good, Masters in Business Administration, instead of say some Masters in Commerce or something. Okay. అందులో చేరడం జరిగింది. సో it all went well. అంటే ఆ యూనివర్సిటీ అంత స్టేచర్ ఉన్న యూనివర్సిటీ కాదు, అంటే నాట్ టు సే బట్ నాట్ లైక్ ఎన్ IIM ఆర్ సమ్ XLR ఆ టైప్ ఆఫ్ నేమ్ ఉన్నటువంటి యూనివర్సిటీ కాదు. ఇట్స్ నాట్ అన్ ఐవీ లీగ్ కైండ్ ఆఫ్ ఎ కాలేజ్. సో అది అయిన తర్వాత ఐ గాట్ బ్యాక్ అండ్ at the age of 23, ఈవెన్ బిఫోర్ దట్ నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఐ మీన్ ఇది జరుగుతున్నటువంటి టర్నింగ్స్లో ఇంట్లో వాళ్ళు ఏంటంటే ముందుగానే ఒక అమ్మాయిని వాళ్ళు అనుకొని మ్యారేజ్, అంటే వెన్ షీ వాజ్ 17 అండ్ వెన్ ఐ వాజ్ 21, I think, not 21, when I was 19 we got engaged. అంటే ఎంగేజ్డ్ అంటే ఈ ఉంగరాలు తొడగడం అలాంటిది కాదు. మా ఏరియాలో బొట్టు పెట్టడం అంటారు. మా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయికి బొట్టు పెడితే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే. సో క్వైట్ ఎంగేజ్లోనే ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఈ ఎంగేజ్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో మై లైఫ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్ విత్ గర్ల్ అట్ ద ఏజ్ ఆఫ్ 19-18. కానీ సార్ ఈ రోజుల్లో అయితే అబ్బాయిది ఇంకా చదువు కంప్లీట్ కాలేదు, ఒక ప్రొఫెషన్ లేదు, వెనకతల వాళ్ళ ఆస్తులు చూసో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చూసి ఎలా ఇచ్చేస్తాం, ప్రాపర్ ఇన్కమ్ లేకుండా అని ఇన్ని అనుకుంటారు కదా. మరి మీ ఎప్పుడు ఎలా జరిగింది సార్ అది? వెల్ యా, బేసికల్గా ఏంటంటే నేను ఇంట్లో పెద్దవాడిని అవ్వడం, ప్లస్ అవతల ఆ అమ్మాయి ఒక్కరే వాళ్ళ ఇంట్లో డాటర్, షీఈ్ ద ఓన్లీ డాటర్. వాళ్ళ ఫాదర్ డాక్టర్, వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదరు వాజ్ ఎ 4-time MLA అండ్ ఎ మినిస్టర్. సో వాళ్ళు కూడా ఒకే పాప కాబట్టి త్వరగా పెళ్లి చేసేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళది. మా ఇంట్లో నేను పెద్దవాడిని కాబట్టి త్వరగా వీడికి కూడా చేసేద్దాము, చేస్తేకైనా స్థిరపడతాడేమో అనే ఆలోచన ఆందోళన, కానీ మొత్తానికి చేశారు. సో at the age of 24 I got married. And when she was just barely completed 17, not even completed 17. I am not even completed 24. That is when I got married. So అప్పుడు స్టోరీ మొదలైంది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి వరకు లైఫ్ సాదాసీదాగా నడిచిపోయింది. అక్కడ శ్రీకాకుళంలో ఫ్రెండ్స్ తిరగడం, లేదంటే చెన్నైలో ఫ్రెండ్స్, ఏదో MBA డిగ్రీ ఉంది. కానీ అప్పుడు ఏంటంటే ఇంకా నాన్న మరి నువ్వు ఇంకా since you have not pursued any job or anything, come and join the business. That's fair enough, because there is nothing else, no option is left. ఇంకా మీకు ఒక అవకాశం ఉంది అక్కడ. అది జనరల్గా అయితే మిగతా ఫ్యామిలీస్లో అయితే అవకాశం దొరికే ఆపర్చునిటీ చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో అంటే మా ఫాదర్ బిజినెస్ ఏంటంటే హీ ఓన్స్ సమ్ పెట్రోల్ బంక్స్ ఇన్ శ్రీకాకుళంలో, ఒక 2 పెట్రోల్ బంక్స్. అలాగే కొన్ని ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉన్నాయి మాకు. అంటే మా శ్రీకాకుళం నుంచి అక్కడ దగ్గరలో ఒరిస్సా బోర్డర్కి ఉండే కొన్ని విలేజెస్ వెళ్ళే బస్సెస్. సో నేను ఈ చదివి యూనివర్సిటీ చదివి ఫ్రెండ్స్ వీళ్ళందరితో తిరగడంతో ఆ బిజినెస్లో నన్ను నేను ఊహించుకోలేకపోయాను. వెళ్ళి బంక్ దగ్గర కూర్చొని పెట్రోల్ కొట్టడం, లేదంటే ఆ బస్సులకి వెళ్ళి ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కారు, ఇలాంటి ఈ రోల్ ఎందుకో ఐ కుడ్ నాట్ ప్రాపర్లీ విజువలైజ్. సో ఆ పరిస్థితుల్లో మా నైబర్స్ ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, డాక్టర్ సివి రాజారెడ్డి గారు అని చెప్పి. వాళ్ళ అబ్బాయి ఒక ఆయన, హీజ్ ఎ క్రికెటర్, ఎప్పుడు ఎక్కువ క్రికెట్ ఆడుతుండేవాడు ఆయన. అండ్ హీ డిడ్ హిజ్ MSc at ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ సడన్లీ వన్ డే ఇట్ బికేమ్ ఎ టాక్ ఆఫ్ ద టౌన్ దట్ హీ బికేమ్ IPS. సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ మాకు అక్కడ కలిగిందంటే యూ నీడ్ నాట్ బి పుట్టినప్పటి నుంచి చదువు పురుగు బుక్ వర్మ్ అయి ఉండక్కర్లేదు టు గెట్ ఇన్ టు సివిల్స్ ఆర్ టు గెట్ ఇన్ టు సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది వారి నుంచి ఒక లైట్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది.
దెన్ ఒకసారి వైజాగ్లో ఫ్రెండ్స్తో పిచ్చపాటిగా మాట్లాడుతున్నప్పుడు ఇలాగే నేను ఎవరో ఈ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ ఎవరో చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఎవిన్సింగ్ ఇంట్రెస్ట్ టు హియర్ వాట్ ఈస్ దాట్, ఎలా అయ్యాడు ఏంటి అని. సో అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఊరే అవి మనకు అనవసరం అవి, ఎందుకంటే మనం వెళ్ళే దారి కాదు అది, వై యూ వాంట్ టు నో అనేసరికి అది గోల్డెన్ స్పూన్ తో పుట్టారు, మీకు ఏం అవసరం అసలు ఇవన్నీ కష్టం. అంటే వాళ్ళు ఆ ఉద్దేశంతో అన్నట్టు నాకు అనిపించలేదు. మీరు అంటున్నారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారంటే యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దాట్, యు ఆర్ నాట్ దట్ స్టఫ్, అది వేరే వాళ్ళు వేరే లెవెల్లో వాళ్ళు ఊహించాల్సింది, కానీ నీకు ఆ స్థాయి ఆ కెపాసిటీ లేదు అనేసరికి అది ఎక్కడో తగిలింది. అది జనరల్గా ఏంటంటే మనకి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొన్ని లైఫ్లో ఇంపార్టెంట్ టర్న్స్, మీ ఈగో కొద్దిగా హర్ట్ అయినా లేదంటే మీకు ఎవరైనా కొద్దిగా సెన్సిటివ్ పార్ట్ని టచ్ చేసినా యు గెట్ రియల్లీ రియాక్ట్ అవుతారు మీరు. సో దట్ వాజ్ వెన్ ఐ థాట్ వై నాట్ మీ, వై షుడ్ నాట్ ఐ ప్రిపేర్ అండి. సో ఇంట్లో వెన్ దే మూటెడ్ దిస్ ప్రపోజల్ ఫర్ మ్యారేజ్ అండ్ అబౌట్ ది బిజినెస్, సో నేను వారికి చెప్పింది ఏంటంటే తప్పనిసరిగా మీరు అన్నట్టు పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే సిన్స్ యు ఆర్ ఫోర్సింగ్ మీ, అండ్ బట్ ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ 2 years ఐ విల్ గో టు ఢిల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఐ విల్ పర్సూ దిస్ సివిల్ సర్వీసెస్, అండ్ ఒకవేళ నాకు రాకపోతే నేను వెనక్కి వచ్చి మీరు అన్న బిజినెస్ నేను చేస్తాను. సో ఆ ఒప్పందం మీద అయితే నేను ఐ విల్ అగ్రీ ఫర్ ద మ్యారేజ్ అని మా నాన్నకి అమ్మకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై ఫాదర్, హీ సెడ్ ఫైన్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ ఎందుకంటే ఈ 2 years పాటు మళ్ళీ నన్ను ఆయన పోషించాలి. ఇప్పుడు ఢిల్లీ అంటే అప్పట్లోనే నెలకు 1500 అంత పెట్టేవాళ్ళు. దట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ 89, 90, ఇట్ వాజ్ వెరీ హై అమౌంట్. సో హీ సెడ్ ఫైన్. సో ఐ వెంట్ టు ఢిల్లీ ఇన్ ద ఇయర్ 90. సో అక్కడ రావుస్ స్టడీ సర్కిల్ అని ఇట్స్ ఫేమస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, అందులో జాయిన్ అయ్యి ట్వైస్ ఐ వెంట్ టు అప్ టు ఇంటర్వ్యూ 91 and 92 ఐ వెంట్. అంటే వై ఐఎమ్ టెల్లింగ్ అంటే డైరెక్ట్లీ ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇట్ మే నాట్ అంత ఇదిగా అనిపించకపోవచ్చు, కానీ ఇందాక నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఒక ఎయిమ్ లేక ఒక గైడెన్స్ లేక లైఫ్ ఎలాగంటే అలా తిరిగేవాడు ఒక 1 year 2 years పాటు పట్టుదలగా కూర్చుని లెట్ us క్రాక్ దిస్ అనుకుని కూర్చుంటే యూ కెన్ బీ ఇన్ ద 1800 నేమ్స్ అవుట్ ఆఫ్ 2 lakh పీపుల్. 2 లక్షల మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తారు, అందులో ఒక 10,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు, అందులో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యేవాళ్ళు 1800 మంది మాత్రమే ఇన్ ద కంట్రీ. ఆ 1800 మందిలో నేను ఉన్నాను అనేసరికి ఐ ఫెల్ట్ సో గుడ్. ఇట్ హ్యాస్ రియల్లీ గివెన్ మీ దట్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్. సో బట్ ఆ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఎక్కడో కాంబినేషన్లో మెయిన్స్లో మార్క్ సరిపోకను, లేదంటే ఇంటర్వ్యూలో మార్కులు తగ్గు, ఐ కుడ్ నాట్ క్రాక్ ఇట్ దట్ ఐఏఎస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. 2 times కూడా. దట్ వాజ్ ద సేమ్ టైమ్ ఏపీ స్టేట్ హ్యాస్ కాల్డ్ ఫర్ దిస్ గ్రూప్ 1 సర్వీసెస్. సో గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామ్ కూడా అదే ఇయర్లో 92లో రాయడం జరిగింది. ఐ గాట్ SDM, దట్ ఈస్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ post. So I joined in 93 in that service. That was also equally tough exam. It is equivalent to that, and in on promotion I became into IAS in the year 2004. Okay. So that is my journey up to IAS. Okay. That's really nice, sir. Yeah. సరే, ఒక మీకు అభ్యంతరం లేదంటే ఫ్యామిలీ గురించి మాట్లాడదాం, లేదంటే నెక్స్ట్. Yeah, we can talk about absolutely no problem. And wife పేరు శ్రీదేవి, she has done her BCom నాతో పాటే. అంటే తను అక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది, తర్వాత గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది. వెరీ గ్రౌండెడ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. మీరు ఇందాక అన్నట్టు ఆమె పెళ్లి చేసుకునేటప్పటికి నేనేమీ కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ అన్ ఎంప్లాయీ. షీ జస్ట్ లవ్డ్ మీ, షీ జస్ట్ మ్యారీడ్ మీ యాజ్ ఐ యామ్, అరుణ్ కుమార్ అనేది అంతే. ఇంకా అంతకుమించి నా వెనకాతలు ఏ డిజిగ్నేషన్స్ కానీ పొజిషన్స్ కానీ ఏమీ లేవు అప్పుడు.
వెరీ హోమ్లీ లేడీ అండ్ హౌస్ వైఫ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆయన బీకామ్ అయిన తర్వాత లా చదివింది, కొంతకాలం చేసి డిస్కంటిన్యూ చేసింది, తర్వాత బీఈడీ చేసి ఎంఏ సైకాలజీ కూడా పూర్తి చేసింది. అండ్ బేసికల్లీ వాట్ ఐ లైక్ అబౌట్ హెర్ ఈజ్ కంఫర్టబుల్ లైఫ్ ఉంది నౌ యాజ్ ఎ ఆఫీసర్స్ వైఫ్. షీ ఆల్వేస్ హ్యావ్ ఎ కంఫర్ట్ జోన్, వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలు అంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉండాలని అనుకోలేదు. షీ వర్క్డ్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. యూనిసెఫ్లో వర్క్ చేసింది. తర్వాత షీ వర్క్డ్ ఫర్ ప్రీ స్కూల్స్, వాటి కోసం పనిచేసింది. రైట్ నౌ షీఈ్ అంటే ఈ కోవిడ్ ఇది వచ్చిన తర్వాత జాబ్స్ అవన్నీ మానేసి నౌ షీఈ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ అండ్ ట్రయింగ్ టు పాస్ టైమ్. అండ్ మా జర్నీలో మాకు 2 పిల్లలు పుట్టారు, అజయ్ అండ్ ప్రణీత్, 25 and 24 వాళ్ళ ఏజ్ గ్రూప్స్. ఇద్దరు కూడా వెరీ హై స్పిరిటెడ్ అండ్ సెల్ఫ్ అవేర్. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటి. అంటే ఒకప్పుడు ఆ పిల్లల్ని చూసినప్పుడు అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అది అయ్యి వాళ్ళు చదువుతున్నప్పుడు కొద్దిగా మాకు టెన్షన్ అనిపించింది. అంటే ఏంటి వీళ్ళు ఆశించిన విధంగా వీళ్ళ లైఫ్ ముందుకు వెళ్ళడం లేదు, ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్నారని. కానీ అట్ దిస్ పాయింట్ అంటే దో వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ కాకపోయినా సరే ఐ కన్సిడర్ ఐఎమ్ వెరీ లక్కీ. బికాజ్ ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ థింగ్స్, వీళ్ళిద్దరు కూడా నాకు డబ్బులు అడగరు. దే లివ్ ఆన్ దేర్ ఓన్. అండ్ ఎస్పెషలీ మై యంగర్ సన్, ఈ డజంట్ టేక్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ మీ. నా లైఫ్ నాది, నాకు మీరు ఏమి ఇవ్వద్దు. సో ఆ టైప్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో అంతమంది ఉంటారు. ఏదో ఫాదర్, నేనే ఉన్నాను, నా ఫాదర్ ఆస్తుందని నేను ఇప్పటికి కూడా అనుకుంటాను. వాడు అలా అనుకోడు. ఈ లివ్స్ అ వెరీ మినిమలిస్టిక్ లైఫ్. చాలా సపోజ్ ఏదైనా మనం రిసార్ట్ కంటూ వెళ్తే ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకొని దానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అది ఉంటుంది. దట్ ఈస్ వాట్ హీ డస్ హిస్ థింగ్ విత్ బేర్ మినిమం ఒక 1000 రూపీస్లో జోబుల్లో డబ్బులు పెట్టుకుని లడాఖ్కి వెళ్తాడు అనమాట. హీల్ జస్ట్ గో లైక్ దట్. బస్సులో వెళ్తాడు, ఎక్కడో దిగుతాడు, ఎక్కడో చిన్న హోటల్లో, ఎక్కడో హోటల్ కూడా కాదు, ఎక్కడో చిన్న టెంట్ వేసుకుని అక్కడ ఉంటాడు. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే దట్ ఈస్ రియల్ అడ్వెంచర్. మనం ఏముంది వెళ్తాం అక్కడ అంతా ఎవ్రీథింగ్ అరేంజ్ అయిన దగ్గర కూర్చొని 3 రోజులు గట్టిగా తినేసి వచ్చేస్తాం. దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు మేబీ వీ హ్యావ్ దట్ రేర్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ పేరెంట్స్ దిస్ థింగ్. అండ్ మీకు ఇందాక నేను ఇచ్చిన ఛానల్స్ చూడండి, they're రియలీ క్రియేటింగ్ సమ్ గుడ్ కంటెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అండ్ అంటే అల్టిమేట్గా పేరెంట్స్కి ఏం కావాలి, వాళ్ళు భవిష్యత్తు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. దే విల్ బీ హ్యాపీ. అండ్ బోత్ ఆఫ్ దెమ్ బిలీవ్ దట్ మనం చేసే వర్క్, మనం ఏదైతే కెరీర్ తీసుకుంటామో దట్ షుడ్ అట్రాక్ట్ అస్. ఆ చేసే ప్రాసెస్ మనం ఎంజాయ్ చేస్తేనే వర్క్. కానీ 9 to 5 వర్క్స్, దో హౌ మచ్ ఎవర్ దే పే, హౌ మచ్ స్టేబుల్ వీఆర్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ నాట్ హ్యాపీ. సో మనం చేస్తున్న ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, నాట్ ద డెస్టినేషన్. ఇట్స్ ద జర్నీ దట్ వీ నీడ్ టు ఎంజాయ్ అనే మనస్తత్వం ఉన్న వ్యక్తులు. కాబట్టి సమ్టైమ్స్ వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. మేబీ వీ హ్యావ్ టు అన్లర్న్ ఫ్రమ్ దెమ్. మనం వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళ నుంచి తెలుసుకొని మనం కొద్దిగా మనకున్న పాత ఆలోచనల నుంచి మనం బయటకు రావాలేమో అనేటటువంటి పిల్లలు. కాబట్టి సో ఫ్యామిలీ సైడ్ ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ అని అనుకోవచ్చు. పేరెంట్స్ దేర్, యాజ్ ఐ సెడ్, దేర్ వెరీ సపోర్టివ్ పేరెంట్స్. అండ్ ఫాదర్ దో PUC చదువుకున్నా సరే చాలా కష్టపడి పైకి వచ్చినట్టు అండ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఈరోజు శ్రీకాకుళంలో ఆయన పేరు ఎవరు చెప్పినా సరే గుర్తించేటటువంటి వ్యక్తి. అండ్ హీఈస్ ద పర్సన్ హూ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ శ్రీకాకుళం. చాలా తక్కువ ధరకి, అంటే 93-94లో ఆయన మొదలుపెట్టినప్పుడు 20,000 రూపాయలకి ఒక ఇళ్ల స్థలం, 300 square yards ఇళ్ల స్థలం. అది ఈ రోజున కొన్ని లక్షలు అయిపోయింది. అది అలాగే కొన్ని 100 మందికి ఆయన లేఅవుట్స్ చేశారు. అండ్ ఆయన మొదలెట్టిన తర్వాత చాలా మందికి ఆయన మార్గదర్శకులు అయ్యారు. మదర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇల్లు చక్కబెట్టుకొని పిల్లల్ని, భర్తని చూసుకొని పెద్ద బాధ్యత ఇంకోటి లేదు సార్. ఎస్. రియల్లీ. సో మన నెక్స్ట్ జనరేషన్ పద్ధతిగా మనం పెంచగలిగితే మన దేశానికి అంతకు మించిన సేవ ఇంకేముందమ్మా. దట్స్ రైట్. It's really nice, sir.
సో ఐ థింక్ దిస్ ఇస్ అబౌట్ మై స్మాల్ పర్సనల్ లైఫ్. సార్ చాలా మంది ఏమంటారంటే మన ఇంట్లో మనం కంఫర్టబుల్ జోన్లో పిల్లల్ని పెంచితే వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి వాడు పెన్సిల్ అడిగితే మనం పెన్ ఇచ్చి, వాడు సైకిల్ అడిగితే మనం బండి ఇచ్చి, బండి అడిగితే కార్ ఇచ్చి, ఇలా కంఫర్టబుల్గా వాడిని చూస్తే వాళ్ళు చెడిపోతారు అని. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు ఒక సివిల్ సర్వెంట్, మీకంటూ కొంత ప్రోటోకాల్ ఉంటుంది, లేదా మీకు గవర్నమెంట్ ఆఫీషియల్ నుంచి మీకంటూ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంత ఉన్నా కూడా వాళ్ళు ఎంత సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎంత అది తప్పే అంటారా? ఇప్పుడు వాళ్ళు అలా ఆలోచించే వాళ్ళ విధానం తప్పే అంటారా? ఇప్పుడు అంతే కదమ్మా. బేసికల్గా అంటే నేను ఒక్కొక్కసారి అంటే ఇందాకన్నా చూడండి చాలా అన్లర్న్ చేసుకోవాలని మా రెండో వాడు ప్రణీత్ మా దగ్గర పనిచేసే అటెండర్స్ని హీ కాల్ దెమ్ అన్న. వాళ్ళు మనల్ని సార్ సార్ అంటారు, బట్ వాడు వెళ్ళి అన్న అంటాడు, వాళ్ళతో కలిసి కూర్చుంటాడు, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాడు. అంటే హీ డజంట్ లైక్ వీ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ సబార్డినేట్స్ ఆర్ అవర్ సర్వెంట్స్. యాక్చువల్గా ఈ విషయాన్ని కూడా మేము వాళ్ళ నుంచి తెలుసుకున్నాం, పిల్లల నుంచి. వాళ్ళు టోటలీ డిఫరెంట్, ఆ రకమైనటువంటి హ్యాంగ్ ఓవర్స్ ఏమీ లేవు వాళ్ళకి. మేము ఒక బ్యూరోక్రాట్ సన్ లేదా మాకు మంది మార్పులో ఉంటారు అనేటటువంటి ఆలోచనలు కానీ ఎటువంటివి లేవు. సో ఆ రకంగా చూస్తే వెరీ సింపుల్ కైండ్ ఆఫ్ పీపుల్. ప్లస్ వాళ్ళు అంత ఎక్కువ వాళ్ళని ప్యాంపర్ కూడా చేసింది కూడా లేదు. అజయ్ వరకు ఎస్ వాడు కొద్దిగా లైఫ్తో ఎక్స్పెరిమెంటేషన్ చేసినప్పుడు ఇంజనీరింగ్ చదివాడు. మధ్యలో వచ్చేసి నేను ఇంజనీరింగ్ కాదు, ఐ విల్ జాయిన్ ఇన్ అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ అని చెప్పి అక్కడ చేరాడు. ఇక్కడేం సరిగ్గా చెప్పడం లేదని మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళి ఇంజనీరింగ్ కంప్లీట్. సో ఈ సడన్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో కొద్దిగా మై పాకెట్ గాట్ లిటిల్ బర్న్ట్. బట్ దెన్ రెండో వాడితో ఆ ప్రాబ్లం రాలేదు. వాట్ ఎవర్ ముందు అనుకున్న విధంగానే అన్నీ చేసుకొచ్చాడు. వాళ్ళు ఓన్గానే సీట్లు తెచ్చుకున్నారు కాబట్టి పెద్దగా ఇష్యూ ఖర్చు ఏమి అయిన పని కాదు. కానీ సార్ పిల్లలకి ఒక వే మనం చూపించినప్పుడు వాళ్ళకి ఒక చోట సీట్ వచ్చి ఒకటి చదువుకుని నేను ఇది నాకు నచ్చలేదు, నాకు ఇది ప్రాపర్ వే కాదను, మళ్ళీ ఆ పాత్ని మార్చుకుని ఇలా షిఫ్ట్ అయ్యేటప్పుడు జనరల్గా యాజ్ ఎ పేరెంట్ చాలా టెన్షన్ పడతాం. సెటిల్ అవుతాడు, ఏంటి ఇందులో ఇలా అంటున్నాడు, అందులో అలా అంటున్నాడు. ఇలా ఉండే పిల్లలు ప్రెసెంట్ లో చాలా మంది ఉన్నారు. ఒక దాంట్లోకి వెళ్ళి ఒక 2 ఏళ్ళు 1 year చదివి దిస్ ఇస్ నాట్ మై వే, ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, నాది మెయిన్ స్ట్రీమ్ అదే, అసలు అందులో ఉన్నాను, ఇది అనవసరంగా వచ్చాను. సో ఇలాంటి పిల్లలు ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఎలా ఎదగలుగుతారు? మీకంటే మైన్ ఈజ్ ఎ లైవ్ కేస్ స్టడీ. నేను ఇంకెవరితో ఉదాహరణ మీకు నేను చెప్పక్కర్లేదు. బికాజ్ మీ అండ్ మై వైఫ్ ఎస్పెషలీ అజయ్ అంటే పెద్దవాడి విషయంలో సఫర్ అయిన ఫేజ్ చాలా ఉంది. అట్లీస్ట్ ఒక 2-3 years we suffered a lot. And that was the time when we were in Hyderabad. ఈ రకంగా సడన్గా ఇంజనీరింగ్ ఆపేసి ఇందులోకి రావడం, వీటన్నిటితో చాలా అప్సెట్ అయ్యాము. చాలా నిద్ర లేని రాత్రులు చాలా గడపాల్సి వచ్చింది. ముఖ్యంగా మా వైఫ్ ఇస్ అ బిట్ మోర్ సెన్సిటివ్ దాన్ మీ. సో బట్ దెన్ ఆ ఫేజ్ దాటి ఇప్పుడు చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయాం. అండ్ దెర్ ఆర్ నో రిగ్రెట్స్. వాడు తీసుకున్న నిర్ణయాల మీద కానీ వాడు చేసిన చాయిసెస్ మీద కానీ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. He is absolutely fine, and I should be thankful to God for giving me that shock absorbing capacity. అంటే ఇమాజిన్ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేక వాళ్ళు ఇబ్బంది పడి ఉండేవాళ్ళేమో. బట్ నాకు ఆ కుషన్ ఉండడం వల్ల, ఆ షాక్ అబ్జార్బింగ్ ఉండడం వల్ల అది తట్టుకోగలిగాను. పెద్దగా నేను ఫైనాన్షియల్గా క్రంబుల్ అయిపోయింది ఏమి లేదు. వాడు కూడా లైఫ్ మళ్ళీ దారిలోకి వచ్చేసాడు. సో ఆ రకంగా చూస్తే బట్ నేను అనుకోవడం ఏంటంటే పాత విధానంలో లాగా మనం పుష్ చేసే ఆలోచన చేయకూడదు. అల్టిమేట్గా మన ఆలోచన ఏంటంటే వాళ్ళు ఒక యాంటీ సోషల్గా తయారు కాకుండా ఉంటే చాలు. లేదా వాడు ఒక టాటా అంబానీ అయిపోవాలి, లేదంటే ఒక సత్యనాదేళ్ళ అయిపోవాలి, ఇటువంటి అంబిషన్స్ పెట్టుకొని వాళ్ళ మీద లేనిపోని ఒత్తిడి పెట్టడం కన్నా వాట్ దే వాంట్ టు బికమ్ ఇన్ దేర్ లైఫ్, ఆ ప్రాసెస్లో మనం ఎంతవరకు వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతామో అనేది మనం చేసుకుంటే మన తాహత్ మేరకి. అఫ్కోర్స్ అగైన్ దెర్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఇంప్లికేషన్. ఆ ఫేజ్లో వాళ్ళకి అయ్యే డబ్బు పెట్టుకోలేని పేరెంట్స్ కొంతమంది ఉండొచ్చు. అండ్ దే